హాయ్ అండి, కంగ్రాచులేషన్స్ టు Olga Media for 18 million subscribers. మొత్తానికి ఈ కథకి కర్త కర్మ క్రియేటర్ వినయరత్నంతో మాట్లాడదాం. సో ఎలా పుట్టుకొచ్చింది ఈ కథ, అసలు ఈ పాయింట్ ఎలా తట్టింది? అండ్ ఫస్ట్ ఆఫ్ ఆల్ టైటిల్ అన్నది అందరికీ రిలేటబుల్, ఎందుకంటే కలు చిదంబరం గారి దగ్గర నుంచి దీన్ని అలా మోడిఫై చేసి తీసుకొచ్చారు కాబట్టి అసలు ఎక్కడ ఇది స్టార్ట్ అయిందంటే వాట్స్ యువర్ 4 years బ్యాక్ ఇలా ఒక స్టోరీ రాద్దాం అనుకున్నప్పుడు వీడిచ్చిన ఐడియా అనమాట. బేసిక్లీ నేను ఒక స్టోరీ రూరల్ రూట్ ఐడియా ఎవరు ఇచ్చారు? తను ఇచ్చారా? అంటే ఐడియా అంటే నేను ఒక రూరల్ కథ రాద్దాం అని చెప్పేసి అనుకుంటున్నాను. అప్పట్లో మేము యూస్ టు మేక్ షార్ట్ ఫిలిమ్స్, అవి అన్నీ కూడా అర్బన్ సెటప్లో సైఫై షార్ట్ ఫిల్మ్స్ ఇలా చేస్తున్నాం. అరే ఇట్లా కాదు, ఒక రూరల్ రంగస్థలం ఇన్స్పిరేషన్తో అరే ఒక మన ఊరి కథ ఒకటి ఏదైనా చెప్దాం, ఏదైనా రాస్తాను నేను రూరల్ అనుకుంటున్నప్పుడు ఐ వాజ్ రైటింగ్ సంథింగ్. రోజు కలిసినప్పుడే ర్యాండమ్గా మాట్లాడుతున్నప్పుడు వీడు అన్నాడు, బేసిక్లీ వీడికి ఛాలెంజింగ్ రోల్స్ చేయడం చాలా ఇంట్రెస్ట్ అనమాట. సో వీడు అరే ఒక మెల్లకన్ను రోల్ ప్లే చేస్తే ఎట్లా ఉంటుంది ఇది అని చెప్పేసి ఆ మెల్లకన్ను క్యారెక్టర్ గురించి చెప్తున్నాడు. మాట్లాడేసుకున్నాం. వెళ్ళిపోయిన తర్వాత అసలు వీడి కథ ఎందుకు చెప్పకూడదు, వీడిని ఇలాంటి ప్లేస్లో ఒక రూరల్ డ్రామాలో ఒక మెల్లకన్ను ఒక ఇన్సెక్యూరిటీ బేస్ చేసి ఎందుకు రాయకూడదు అన్నప్పుడు 4 years బ్యాక్ స్టార్ట్ అయిన థాట్ అది. అట్లా రాసుకుంటూ అంటే మెల్లకన్ను మీద మనం చాలా జోకులు చూసాం, పక్కన కామెడీ క్యారెక్టర్స్ చూసాం, కానీ ఒక ఆడే లీడ్ గా ఆడ ఎమోషన్ చెప్పలే కదా అట్లా. కానీ ఐడియా ఇచ్చినప్పుడు మీరే చేస్తారని అనుకున్నారు అప్పుడు? నేను చేద్దామని. ఓకే, ఆయన చాలా ప్రిపేర్డ్ గా చేద్దాం అనుకుని వచ్చే మీకు ఐడియా ఇచ్చారు. అంటే అదే అండి, బేసిక్లీ అప్పుడు మేము జనరల్ గా ఏదనుకున్నా ఇద్దరం కలిసి చేసుకుంటాం కదా. సో ఏదన్నా అప్పటి నుంచి తెలుసు ఆ క్యారెక్టర్ చేసేది ఈడే అని. సో ఇంకొక ఆప్షన్ లేకుండా లాక్ చేసి బ్లాక్ చేశారనమాట. కాదు మీరే నాకు చాలా సైలెంట్గా ఉన్నారు, ఒక పాట పాడొచ్చు కదా గోపి? కాదు, నేను ఇందాక ఆఫ్ కెమెరా అడిగాను, మీకు రాజధాని గారికి ఏమన్నా సంబంధం ఉందా, మీరు ఏమన్నా చుట్టాలా? ఫేస్ ఫీచర్స్ నేను అందరూ చుట్టాలైతే అయ్యి బాబోయ్, మరి కలిసి ఇప్పుడు మీరు మాట్లాడుతుంటే ఉయ్యాల జంపాల్లో స్లాంగ్ అనిపిస్తుంది, మరి వేసేసుకుంది అలాగా చుట్టాలని చెప్పి. ఏదో ఒకటి అక్కడ దాకా రీచ్ అయిందని హ్యాపీగా ఫీల్ అవుతాం మనం. వేరేగా రీచ్ అయితే బాగోదు. మేమేం వేరేగా మాట్లాడతలేదే, ఇక్కడ కమ్యూనికేషన్ అలాగే అవుతుంది. మీకు అలా అర్థమవుతుంది. అసలు మీకు ఎప్పుడు ఇంట్రెస్ట్ వచ్చింది లైక్ టువర్డ్స్ ఇలా ఎంటర్టైన్మెంట్ ఫీల్డ్లోకి రావాలి అని ఎప్పుడు అనిపించింది మీకు? అంటే పరిణామమైన క్వశ్చన్. అంటే ఇన్ఫోసిస్లో వర్క్ చేసేవాడిని, సాఫ్ట్వేర్ ఇంజనీర్ వర్క్ చేసేవాడిని. అప్పుడు సో ఫ్రెండ్స్ అందరూ కలిసి సిఏపిడిటీ అని ఒక పేజ్ రన్ చేసేవారు. అక్కడ నుంచి యూట్యూబ్ ఛానల్ రన్ అయింది. సో అక్కడ వర్క్ చేస్తున్నప్పుడు ఓకే ఈ ఫీల్డ్లో కూడా వర్క్ చేయొచ్చు అని చెప్పి స్టార్ట్ అయింది అనమాట. అంటే యాక్టింగ్ కన్నా నాకు ఎక్కువ కామెడీ రైటింగ్ ఎక్కువ ఎంజాయ్ చేసేవాడిని. సో అలా రైటింగ్ ఎంజాయ్ చేసినప్పుడు అక్కడ ఎవరు యాక్టర్స్ లేకపోతే కనుక నేనే చేయాల్సి వచ్చింది. ఇంకెక్కడి నుంచి అలా జర్నీ స్టార్ట్ అయింది. ఓకే, ఎలా చెప్పారంటే ముందు ఆవిడ ప్రేమించిన తర్వాత నేను ప్రేమించాల్సి వచ్చింది అన్నట్టు చెప్పారనమాట. బట్ నచ్చింది మాకు ఆన్సర్. ఇక్కడ మొత్తం ముగ్గురు రైటర్లే, మరి మీ రైటింగ్స్లో ఈయన రైటింగ్ ఏమైనా ఇన్వాల్వ్ అయిందా? అందరూ ఇంప్రూవైజేషన్ చేస్తారు, అందరి ఇన్పుట్స్ తీసుకొనే బేసిక్లీ ఇట్స్ సినిమా. అట్ ద ఎండ్ ఆఫ్ ద డే అందరికన్నా పెద్ద సినిమా అండి. అందరికి మంచిగా సినిమా తీయాలి కాబట్టి ఇప్పుడు కామెడీలో మనవాడు కానీ అందరూ ఏ సీన్, ఇప్పుడు మేము సీన్ డైరెక్ట్ ఆ రోజు సీన్ తీసుకొచ్చి చేసేమనే టైప్ కాదు. మేము ప్రీ ప్రొడక్షన్ టైంలోనే రిహార్సల్స్ చేసాం, వర్క్ షాప్స్ చేసాం. సో అప్పుడే చాలా ఈ ఇన్పుట్స్ ఇవన్నీ ఉంటుందండి, కాంట్రిబ్యూషన్ ఉంటుంది. లైక్ ఎన్ని రోజులు వర్క్ షాప్స్ చేశారు? ఎంతమంది? మేము వర్క్ షాప్ ఈడు నేనైతే సంవత్సరాల నుంచి చేస్తున్నాం అనుకోండి, అది వేరు. జనరల్గా మిగతా ఉట్టి పడుతుంది మాట్లాడుతుంటే. మిగతా యాక్టర్స్ అయితే ఆల్మోస్ట్ 10 days 15 days అట్లా చేసామండి. మీ హీరోయిన్ గురించి చెప్పండి. హీరోయిన్ బేసిక్లీ తన పేరు సంధ్య అండి. మేము ఆడిషన్ చేసి తీసుకున్నాం తనని. బేసిక్లీ తనకి ఈస్ట్ గోదావరి స్లాంగ్ రాదు, తెలుగు అమ్మాయి కానీ ఈస్ట్ గోదావరి స్లాంగ్ రాదు. మేము సింగ్ సౌండ్తో చేయడం వల్ల నాకు అందరూ ఈస్ట్ గోదావరి స్లాంగ్ వచ్చిన వాళ్ళు అయితే కొంచెం ఈజీ. సో ఈ అమ్మాయి ఒక్కరిదానికి ఈస్ట్ గోదావరి స్లాంగ్ రాదు. సో ఈ అమ్మాయిని వర్క్షాప్లో మళ్ళీ క్యారెక్టర్ కూడా వేస్తుంది, బట్ స్లాంగ్ కోసం వర్క్షాప్లో మళ్ళీ స్లాంగ్ ట్రైనింగ్ ఇస్తే నాకు తెలిసి హార్డ్లీ 4 daysలో నేర్చుకుంది స్లాంగ్. 4 daysలో వచ్చింది ఆ అమ్మాయికి. సో ఇంకా అప్పటి నుంచి అసలు టెరిఫిక్ పర్ఫార్మర్. మీరు సినిమా చూస్తారు కదా, లైక్ నథింగ్ లైక్ ఇట్, చాలా బాగా చేస్తుంది. హాయ్, కంగ్రాచులేషన్స్ Olga Videos, 18 million subscribers. Like, share and subscribe.